అమ్మా ఈరోజు ఏం వండుకోవచ్చు? ఓకే ఓకే సరే. ఏవండోయ్, నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగిని మనలాంటి వాళ్ళకి చుక్క కూరతో ఏం తింటామండి. అందుకే మా అమ్మగారు పచ్చిరేలు చుక్క కూర చేస్తున్నారండి. పదండి చూసేద్దాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అందులోని వెయిన్స్ కూడా తీసేసేయండి. తర్వాత బాండీలో నూనె వేసి అది వేడైన తర్వాత రొయ్యల్ని వేసి వేపండి. వేపిన తర్వాత అందులో పసుపు ఉప్పు కూడా వేయండి. తర్వాత ఆనియన్స్ చిల్లీ అవి కూడా వేసి కలుపుకోండి. అవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. తరువాత కూరకి రుచి తెచ్చే టొమాటోస్ కూడా వేసుకోవాలి. అవి మగ్గిన తరువాత దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోండి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేపండి. దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. దాన్ని కలుపుకోండి. తరువాత దాంట్లో సరిపడేంత నీళ్లు వేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకోండి. అది బాగా మరిగించిన తర్వాత మన చుక్క కూర వేసుకుందాం. అయ్యో బాబోయ్, కూర ఉడుకుతుంటే ఆ స్మెల్కి నా నోట్ల నుంచి వచ్చే లాలజలంతో కూర ఉడికించవచ్చు తెలుసా. సరదాగా అన్నానండి. అదంతా పక్కనెడితే అలా వేడివేడి అన్నంలో కూర కలుపుకుని దాంట్లో ఉల్లిపాయ నంచుకుని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఈ జీవితానికి ఏం కావాలండి. ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఒక్కటే, సూపర్ ఉందండి.